వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీటీసీ 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. దాని గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. టీసీసీ అంటే టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్. ఇది ఎవ్రీ సమ్మర్లో 42 డేస్ నిర్వహిస్తారు. సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్లలో నిర్వహిస్తారు. ఈ ట్రైనింగ్లో మనకు 4 రకాల కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. డ్రాయింగ్, టైలరింగ్, మ్యూజిక్. ఈ మ్యూజిక్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి కర్ణాటక మ్యూజిక్, ఇంకొకటి హిందుస్థానీ మ్యూజిక్. ఈ 4 రకాల కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టీటీసీ ఎవరి కోసం అంటే ఈ 4 విభాగాలలో టీచర్గా రాణించాలంటే ఖచ్చితంగా ఈ కోర్సుని కంప్లీట్ చేసి ఉండాలి. ఈ కోర్సులో వచ్చే సర్టిఫికేట్ని మనం యూజ్ చేసుకొని ఫర్దర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనం టీటీసీ షెడ్యూల్లో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ 2026 ఏప్రిల్ 18 నుంచి మనకు ఈ సంవత్సరం 29 వరకు అప్లైకి అవకాశం ఇచ్చారు. ఇందులో ఎటువంటి ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ 2 డేస్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్టెన్షన్ అనేది ఏముండదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వివిధ సెంటర్లలో ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. మనం డిఓ ఆఫీస్కి వెళ్ళి అడ్మిషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లోయర్ గ్రేడ్ పాసింగ్ ఫామ్ తో పాటు అడ్మిషన్ ఫామ్ తో జత చేయాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ వచ్చేసి మే 1 నుంచి జూన్ 11 వరకు కరెక్ట్గా 42 డేస్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే మన తెలంగాణ మొత్తంలో 6 డిస్టిక్లలో ఈ సెంటర్ని ఉంచారు. అప్లై చేయాలి అనుకున్న వారు వారికి దగ్గరలోని డిస్టిక్లో డిఓ ఆఫీస్లో వెళ్ళి అడ్మిషన్ ఫామ్ ఇచ్చి అప్లై చేయాల్సి ఉంటుంది. గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ 42 డేస్ షార్ట్ టర్మ్ కోర్స్ కాబట్టి ఇందులో ఎక్కువ ఆబ్సెంటీస్ అయితే మాత్రం మనకు అటెండెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. ఖచ్చితంగా ఆబ్సెంటీస్ అనేటివి 4 రోజుల కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ 4 రోజుల కంటే ఎక్కువ ఉంటే మాత్రం మనకు అటెండెన్స్ సర్టిఫికేట్ ఉండదు. అటెండెన్స్ సర్టిఫికేట్ లేకపోతే దీంట్లో మళ్ళీ థియరీ ఎగ్జామ్ ఉంటుంది. ఆ థియరీ ఎగ్జామ్కి హాల్ టికెట్ రాదు. అది గమనించగలరు. అలాగే ఇందులో సండేస్ హాలిడేస్ కూడా ఏమి ఉండవు. అన్ని రోజులు వర్కింగ్ డేస్ గానే పరిగణించబడతాయి. ఈ విషయాన్ని గమనించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అర్హతలు మనం చూసుకున్నట్లయితే ఈ కోర్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ 2025 అంటే పోయిన సంవత్సరం వరకు ఎస్ఎస్సి పాస్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే లోయర్ గ్రేడ్లో పాస్ అయి ఉండాలండి ఖచ్చితంగా. ఈ 2 సర్టిఫికెట్లని మనం అప్లై చేసేటప్పుడే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అభ్యర్థులకు ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ కంటే ఎక్కువ, 45 ఇయర్స్ లోపల ఏజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. 45 దాటితే మళ్ళీ మనకు ఎగ్జామ్కి అలో చేయరండి. ఖచ్చితంగా 45 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కోర్సులో జాయిన్ కావడానికి చూసుకోండి. మరి ఈ కోర్స్కి ఎలా దరఖాస్తు చేయాలో చూసుకుందాం. ఇక్కడ మనకు వాళ్ళే వెబ్సైట్ ప్రొవైడ్ చేశారు, bsctelangana.gov.in. ఈ వెబ్సైట్లో మనకు అడ్మిషన్ ఫామ్ అనేది లభిస్తుంది. ఆ అడ్మిషన్ ఫామ్ని ఎలా నింపాలో కూడా నేను మరొక వీడియో చేస్తాను. ఆ అడ్మిషన్ ఫామ్ని నింపి దాంతోపాటు ఎస్ఎస్సి జిరాక్స్, లోయర్ గ్రేడ్ జిరాక్స్ ఇవి 2 పెడుతూ అప్లై చేయాల్సి ఉంటుందండి. అలాగే మనం సెంటర్స్ 6 అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఒకటి హైదరాబాద్లో ఉంది, హన్మకొండలో ఉంది, నిజామాబాద్లో ఉంది, నల్గొండలో ఉంది, కరీంనగర్లో ఉంది, మహబూబ్ నగర్లో ఉంది. ఇక్కడ కేవలం 6 సెంటర్లే ఇచ్చారు. ఓన్లీ ఆ డిస్టిక్ వాళ్ళే ఎలిజిబుల్ అని కాదు. మనం ఏ డిస్టిక్ అయినా పర్లేదు, మనం ఎక్కడ వెళ్ళైనా మనం ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సపోజ్ మాది ఆదిలాబాద్ జిల్లా, మాకు నిజామాబాద్ అనేది దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను నిజామాబాద్ వెళ్ళడానికి చూస్ చేసుకుంటాను. అలాగే మీరు కూడా ఏ జిల్లా దగ్గరగా ఉందో ఆ జిల్లాలో వెళ్ళి
డిఓ ఆఫీస్లో అప్లికేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది.